ఇక దుర్యోధనుడు సూది మొన మోపేంత స్థలం కూడా వారికివ్వనని మొండిగా సమాధానమిస్తాడు. ఎంతో కాలము పాండవులు ఓర్పు సహనంతో ఎదురు చూస్తారు. కానీ చివరకు యుద్ధమే జరుగును. స్వయంగా శ్రీకృష్ణుడే రాయబారమునకు వెళ్ళి వారి సభలో శాంతికై అర్థిస్తాడు. అందుకు దుర్యోధనుడు నిరాకరించటంతో యుద్ధము తప్పలేదు. ఇక ప్రపంచంలోని రాజులందరూ 2 భాగాలుగా విడిపోయి కొందరు పాండవుల పక్షమున మరికొందరు కౌరవుల పక్షమున వహించిరి. 2 పక్షముల వారి కోరికను అనుసరించి యుద్ధములో పాల్గొనుటకు శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడు. కృష్ణ భగవానుడు స్వయంగా యుద్ధము చేయకపోయినా యుద్ధము చేయవలెనని వాంఛించు వారికి ఒక పక్షము వారు అతనిని, మరో పక్షము ఆయన సైన్యాన్ని వినియోగించుకోవచ్చు. దుర్యోధనుడు ఉత్సాహంతో శ్రీకృష్ణుని సేనాబలమును, పాండవులు అంతే ఉత్సాహంతో శ్రీకృష్ణుని పొందుటకు ఉత్సాహం చూపిస్తారు. కృష్ణ భగవానుడు ఈ విధంగా అర్జునునికి రథసారథి అయ్యెను. ఇలా ఇరువైపుల సైన్యము యుద్ధము కొరకై వ్యూహంగా నిలిచినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో కార్యదర్శి అయిన సంజయుని యుద్ధమునకు వెళ్ళిన వారు ఏమి చేసిరి అని ప్రశ్నించటంతో ఇలా మనలను భగవద్గీత శుభారంభ సమయమునకు తీసుకువెళ్ళును.